వేమూరులో జరిగిన 78వ స్వాతంత్ర వేడుకలు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు నక్క ఆనందబాబు వేమూరులోని శ్రీ కృష్ణ చైతన్య పబ్లిక్ స్కూల్లో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి మరియు వేమూరు నియోజకవర్గం శాసనసభ్యులు నక్క ఆనందబాబు ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఘట్టాలన్నీ కూడా ఈరోజు పిల్లలకి పాఠ్యాంశాలుగా బోధించాల్సిన అవసరం ఉంది. వారిని ఆ దిశగా చైతన్యవంతం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ముఖ్యంగా స్కూల్స్ లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు ఈ బాధ్యతని భుజాలకు ఎత్తుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల్ని నేటి పిల్లలే రేపటి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి పుస్తకాల నాలెడ్జ్ కాకుండా ఈ దేశానికి సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్త అంశాలు కూడా వాళ్ళకి విపులంగా బోధించాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆగస్టు 15 అంటే ఏదో స్వాతంత్ర దినోత్సవం, అదేంటనేది మూలాల్లోకి పోయే పరిస్థితులు ఇవాళ పిల్లల్లో కనపట్టు. రిపబ్లిక్ డే అంటే జనవరి 26 జెండా వందనం చేసుకోవటం వెళ్ళిపోతాం. కానీ ఆ స్వాతంత్రానికి ముందు భారతదేశం పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ రోజు ఉన్నటువంటి ఆ తరాలు ప్రజలు అనుభవించినటువంటి కష్టాలు, ఈ భారత జాతి ఏ విధంగా ఒక బానిస సంఖ్యల మధ్య మగ్గిపోయిందో నేటి పిల్లలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశం కానీ రాష్ట్రం కానీ ఏ రోజుకి ఆ రోజు దినదిన పురోభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా రేపు పెద్దవాళ్ళు అయ్యే ఈ పిల్లలు అన్ని అంశాలు ప్రతిరోజు తెలుసుకుంటా ఉండాలి. తప్పటడుగు అనేది వేస్తే మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోతాం. ఈరోజు ఇందాక ఉదయం ప్రధానమంత్రి గారు జెండా వందనం చేసి మాట్లాడుతా రాబోయే కొద్ది రోజుల్లో 3వ ఆర్థికంగా అతి బలమైన దేశంగా అవతరించబోతా ఉంది ఈ దేశం అని చెప్పాడు. చాలా సంతోషం కలిగింది. కానీ ఈ రాష్ట్రం మాత్రం 5 ఏళ్ల క్రితం ప్రజలు తీసుకున్నటువంటి ఒక్క నిర్ణయానికి 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2014లో విడిపోయిన రాష్ట్రం, అనేక కష్టాలు అనేక ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రం. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి అధికారం అప్పచెప్తే ప్రజలు ఒక నమ్మకంతో అహోరాత్రులు శ్రమించి రాష్ట్రాన్ని ఇటుక పేర్చి అభివృద్ధి పదవిలో ముందుంచడానికి ఎంతో కష్టపడ్డాడు ఆ రోజు. కానీ జగన్మోహన్ రెడ్డి అనే ఒక భూతాన్ని ఒక ఛాన్స్ అవకాశం ఇద్దామని చెప్పి ప్రజలు 2019లో ఒక తప్పు చేస్తే 5 ఏళ్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారో, ఎన్ని కష్టాలు పడ్డారో, ఈ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోయిందో అధోగతి పాలైనటువంటి పరిస్థితులు చూసాం. ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రత్యేకత ఉంది. 5 సంవత్సరాల మళ్ళా బానిసత్వానికి మళ్ళా ప్రజలే ఆ బానిస సంఖ్యలు తెంపుకొని మళ్ళా ప్రజాస్వామ్యయుతంగా ఇవాళ పరిపాలన మళ్ళా తీసుకొచ్చుకున్నారు. 164 సీట్లు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఇచ్చి ఈ రోజున అధికారం కట్టబెట్టిన తర్వాత వచ్చినటువంటి మొట్టమొదటి స్వాతంత్ర దిన వేడుకలుగా వీటిని మనందరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజులన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా పురోభివృద్ధి చెందడానికి ఆనాడు స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నటువంటి ప్రముఖులు, చనిపోయినటువంటి ముఖ్యులు, త్యాగాలు చేసినటువంటి నాయకులు, వాళ్ళని స్మరణకి తీసుకుని మన రాష్ట్ర అభివృద్ధి కోసం మీరందరూ కూడా పునరంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదే స్వాతంత్ర దినోత్సవ నిజమైన స్ఫూర్తి అవుతుందని చెప్పి మీకు తెలియజేస్తూ మరొకసారి ఈ స్వాతంత్ర దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. కృష్ణ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ నూతన క్లాస్ రూమ్, కంప్యూటర్ రూమ్ ఓపెనింగ్ చేసుకోవడం ఎంతో సంతోషం కలిగిస్తా ఉంది. స్వాతంత్ర దినోత్సవం రోజు ఒక మంచి కార్యక్రమంలో ఈ స్కూల్లో పాల్గొనడం అనేది మరీ సంతోషాన్ని కలిగిస్తుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీ నాయకులు, స్కూల్ వ్యవస్థాపకులు దొంగలగడ్డ విజయబాబు గారు ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొంటున్న మండలంలోని వివిధ శాఖల అధికారులు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, ఈఓపీఆర్డీ గారు, ఎస్ఐ గారు, అదేవిధంగా ఎంఈఓ గారు,
జనసేన పార్టీ సమన్వయకర్త ఊసా రాజేష్ గారు, అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, అదేవిధంగా పోస్టల్ ఇన్ఛార్జి గారు, స్కూల్ ప్రిన్సిపల్ గారు, ఇతర అధికారులు, సిబ్బంది, సోదరీమణులు, విద్యార్థుల తల్లిదండ్రులందరూ కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా.